మార్నింగ్ మేడం. మధుబాబు గారు, ఏంటి 6 మంత్స్ పాలన ఏ విధంగా ఉంది, జరిగినటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది క్లియర్ కట్గా ముందుకైతే వెళ్తుంది సర్కార్. కానీ గత అధికార పార్టీగా మీకు ఆ డెవలప్మెంట్స్ కానీ ఏమీ కనిపించడం లేదు. కేవలం సంక్షేమ పథకాలు మిగిలినవి ఇవ్వకపోవడమే కనిపిస్తూ ఉంది. దానికి అనుగుణంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి మరి ట్వీట్కి సంబంధించి మీ అభిప్రాయం? ఇప్పుడు గతంలో కూడా చెప్పడం జరిగింది, ఒక్క పెన్షన్స్ తప్ప వాళ్ళు దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. ఇంకాను ఏ పథకాలు కూడా ఈ విధంగా అమలు చేస్తాము అన్న విషయం అయితే తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. గ్యాస్ సిలిండర్స్ ఏదైతే చేస్తున్నారుగా, ఏమండి 3 గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా చేస్తున్నారు కదా. అదే చేస్తున్నారు, ఇంకా అమలు కాలేదు. అవుతుంది, డెవలప్మెంట్స్ కి సంబంధించి అవుతుంది, అమలు అవుతుంది, ప్రతి ఒక్క ఉం? అమలు అవుతోంది గ్యాస్ సిలిండర్స్ది. అమలు అవుతుంది. అదే ఇంకా మిగతా ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చారో, ప్రజలకు హామీ ఇచ్చినవి ఆయన ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసుకుంటారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనే తపన పెద్దగా ఉండదు. అది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఉన్న తేడా గమనించాలి మనం. ఎందుకంటే ఎప్పుడు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇప్పుడు ఎంత ఖర్చు అయిపోతుంది అన్న ఫీలింగ్తో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. కానీ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని నెరవేర్చాలి, ఏది ఏమైనప్పటికీ మనం ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి అన్న ధోరణితో జగన్మోహన్ రెడ్డి ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరికీ ఆ పరిపాలనలో ఆ తేడా స్పష్టంగా అయితే కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఇంకా చాలా పెద్ద విషయం ఒకటి ఉంది, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోవట్లేదు. తెలంగాణకి మనకి ఆల్రెడీ 10 years అయిపోయింది. మనకు ఒక పెర్మనెంట్ రాజధాని ఏర్పడాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళతో మనకు ఉన్న లావాదేవీలన్నీ కూడా ఇంకా చాలా వరకు ఉన్నాయి. దాని మీద ఎప్పుడు కూడా ఎవరు ఏ ముఖ్యమంత్రి కూడా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. వాళ్ళతో ఎందుకు మరి అంత డేలా పడి ఉన్నారా అన్నది నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా వరకు అక్కడ ఉన్న ఆస్తులు గాని, సెటిల్మెంట్స్ గాని, జల వివాదాలు గాని, మీరు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, చేసినంత వరకు మీరు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కూర్చున్నారు, మాట్లాడారు, ఏమేమి రావాలి ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడుకున్నారు, చేశారు. సేమ్ ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 2 రాష్ట్రాల సిఎస్లో మాట్లాడుకున్నారు, ఏంటి ఏ విధంగా రావాలి, ఈ గ్రామాలు ఏంటి, ఏ మండలాలు ఎటుపక్క వెళ్ళాలి, కొన్ని సర్దుబాట్లు, కొన్ని వాటితో ముందుకైతే వెళ్ళారు. మధుబాబు గారు స్టార్టింగ్లోనే ఒక పాయింట్ చెప్పారు, ఇంటరప్ట్ చేయడం ఎందుకు అని చెప్పి నేను ఆగున్నా. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి వ్యత్యాసాలు చెప్తా ఉన్నారు సంక్షేమ పథకాలకు సంబంధించి. చెప్పిన మాట చేయడంలో జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటారు, చెప్పిన మాట చేయకపోవడంలో చంద్రబాబు ముందుంటారని. ఎట్లా అండి? వచ్చి 6 నెలలు అయింది, 2 పథకాలు స్టార్ట్ చేశారు, చేస్తున్నారు. 1 year టైంకి, అంటే జనవరి నుంచి తల్లికి వందనం కూడా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. అంటే విద్యా సంవత్సరం ముగిసేసరికి తల్లికి వందనం కూడా వేస్తామని చెప్పారు. ఓకే, మీరు 5 సంవత్సరాల పరిపాలనలో ఉన్నారు కదా, మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు అమలు చేశారండి. మరి దాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి మాట తప్పినట్టు కదా. మద్యపాన నిషేధం అని చెప్పి ప్రధానంగా అధికారంలోకి వచ్చారు, చెయ్యకపోతే కనుక ఓటు అడగమని చెప్పారు. నిషేధం చేయకపోతే ఓటు అడగము అని చెప్పారు. ఈ లెక్కను చూసుకుంటే అసలు ఎలక్షన్స్లో పోటీ చేసే అర్హత లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, ప్రత్యేక హోదా గురించి కొట్లాడి ఆనాడు కూటమిగా ఉన్నటువంటి పార్టీలు విడిపోయినప్పుడు మేము స్టాండ్ తీసుకుంటున్నాం, మేము మెడలోంచి తెస్తామన్నారు. ఏమైపోయింది 5 సంవత్సరాలు? దాని గురించి క్లారిటీ ఇచ్చారు, అవ్వలేదన్నారు, అయిపోయింది. 3 క్యాపిటల్స్ అన్నారు, అది అయిపోయింది. ఏది ఒక రాజధాని కూడా లేదు. మెగా డిఎస్సి అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇంకా చాలానే అన్నారు. ఈ లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. మరి ఇవన్నీ విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు, పన్నులు తగ్గిస్తామన్నారు, చాలానే ఉన్నాయి సార్. ఏ ప్రభుత్వాన్ని మనం విమర్శించేటప్పుడు మన ప్రభుత్వంలో ఏం చేస్తాము, 5 సంవత్సరాల కాలంలో ఎంతవరకు ప్రజలకి ఇచ్చిన హామీలు అమలు చేస్తాం అనేది కూడా ఫస్ట్ పాయింట్. ఓకే, జరుగుతూ ఉంటాయి. ఫుల్ ఫ్లెజ్డ్గా చేయడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పినప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఆ ప్రభుత్వానికి తెలుసు. శ్రీలంక పాకిస్తాన్ అవుతుందని చెప్పి ఆ గవర్నమెంట్ చెప్పున్నారు, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, అప్పులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మనం చూసుకుని వెళ్తున్నాము, సంపద సృష్టిస్తాము, మేము ముందుకెళ్తాము అంటున్నారు. ఈ 6 నెలల కాలంలో ఏదైనా చేశారనుకోవచ్చా? క్యాపిటల్ సంబంధించి కూడా ఆన్సర్ చేయండి సార్. 3 క్యాపిటల్స్ అనేది మీరు ఎట్లా జమిలే వస్తుంది, 1.5 year, సో ప్రజా వ్యతిరేకత అనేది ఇప్పుడే వచ్చేస్తుంది, ప్రజల నుంచి పెళ్లి బీగుతుంది వ్యతిరేకత అంటున్నారు. మరి ఒకవేళ 1.5 yearలో జమిలీ ఎలక్షన్స్ వచ్చి
వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే గనుక, ప్రజలు మిమ్మల్ని స్వాగతిస్తే గనుక మళ్ళీ 3 క్యాపిటల్స్ అని చెప్పి రాజధాని కాదని చెప్పి మీ స్టాండ్ ప్రకారం మీరు ముందుకెళ్తారా? డెవలప్మెంట్ జరుగుతోంది, ఇదంతా కూడా స్టార్ట్ చేస్తున్నారు కదా అని చెప్పి ఈ క్యాపిటల్కే మీరు మద్దతు పలుకుతారా? ఓకే, చాలా చాలా మంచి క్వశ్చన్స్ వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇప్పుడు లాస్ట్ టైము ఏవైతే క్యాపిటల్ అనేది 3 రాజధానులుగా నిర్ణయించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ అమరావతి క్యాపిటల్ గా అనుకున్నారు. ఎప్పుడైతే 3 క్యాపిటల్స్ అని అనుకున్నారో అది లాస్ట్ టైం ఎలక్షన్స్ లో వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ 3 క్యాపిటల్స్ ఎలా అయిపోయిందంటే, వైజాగ్ క్యాపిటల్ గా వైజాగ్ ఎవరు అడగలేదని ఒక ఫీలింగ్ వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళు క్యాపిటల్ తీసుకెళ్ళిపోతారు అని చెప్పేసి అక్కడ ఫీలింగ్ వచ్చింది. కాబట్టి అసలు యాక్చువల్గా లాస్ట్ టైం పెట్టిన ఏవైతే ప్రణాళికలు ఉన్నాయో ఆ ప్రణాళిక పరంగా రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా 3 దగ్గరలో పరిపాలన వికేంద్రీకరణ జరగాలి అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాన్ని వర్కౌట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి వర్కౌట్ చేద్దాం అనుకున్నారు, కానీ ప్రజలు విశ్వసించలేదు దాన్ని. అది స్పీడ్ గా వర్కౌట్ చేసుంటే బాగున్ను, కానీ చంద్రబాబు నాయుడు మిగతా పార్టీలు అన్ని కూడా కోర్టుకి వెళ్ళడం వల్ల అది డిలే జరిగింది, అది వర్కౌట్ అవ్వలేదు. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ రోజు 3 క్యాపిటల్స్ జరగలేదు. దాన్ని ప్రజలు కూడా ఎగెనిస్ట్ గా సో మీరు తీసుకున్నటువంటి రాంగ్ స్టెప్ అనేది మీరు అంగీకరిస్తారా? క్యాపిటల్ సంబంధించి ఒకవేళ ఆనాడే మీరు అమరావతి కట్టుబడి ఉంటే ఈ పాటికి క్యాపిటల్ ఉండేది. మీరు ఇంతకు ముందు అన్నారు 10 years ఉమ్మడి రాజధాని, 10 years అయిపోయింది, ఇప్పుడు మన రాజధాని ఏదంటే మీరు గనక రాజధాని అమరావతికి స్టిక్ అనే డెవలప్మెంట్ చేస్తుంటే ఈ పాటికి క్యాపిటల్ మనకి డెవలప్ అయ్యేదిగా. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం తప్పని కాదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే, ఆ రోజు టెంపరీగా అక్కడేమో స్ట్రక్చర్స్ ఏర్పాటు చేశారు. అది పొరపాటు అంటాను నేను. ఈయన చేసింది 3 రాజధానులు ఈయన పెట్టాలనుకుంటే, ఆయన చేసింది ఏంటంటే టెంపరీ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసి ఇంకా 10 years ఉంది కదా, 10 years ఉంటుండగే ఆయన ఓటుకు నోటు కేసులో వేగంగా వచ్చేయడం వలన, ఇది ఫ్యాక్ట్ అండి, ఇది ఎవరు ఏది అనుకున్నా ఇది ఫ్యాక్ట్. ఓటుకు నోటు కేసు విషయంలో వచ్చేయడం వలన ఆ రోజు ఆ క్యాపిటల్ ని ఇమీడియట్ గా డెవలప్ చేయాలి అన్న ఆలోచనతో టెంపరీ స్ట్రక్చర్స్ ని ఏర్పాటు చేసి అవన్నీ చేయటం వలన ఆ రోజు రాజధాని ఏర్పాటు చేయకుండా జగన్మోహన్ రెడ్డికి అవకాశం కలిగింది. 3 రాజధానులు చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ రోజే అంగీకరించలేదంటారు, అంతేగా. అమరావతి క్యాపిటల్ కి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మీరు అంగీకరించలేదంటారు. ప్రతిపక్ష హోదాలో చెప్తే చెప్పుండొచ్చు, అసెంబ్లీలో అవన్నీ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి మనం దాన్ని కాదనలేము. అసెంబ్లీలో రికార్డ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ పరిపాలన చేసే విధానం ముఖ్యమంత్రిగా ఆయన కొన్ని స్టెప్స్ రాంగ్ తీసుకోవడం వలన ప్రతిపక్షాలకు కూడా అవకాశాలు వస్తాయి. అలాంటప్పుడు ఇప్పుడు ఈయన గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈయన 3 రాజధానులని అన్న తర్వాత వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు ఫైట్ చేశారు, నేను సింగిల్ గా అమరావతి రాజధాని పెట్టాను అని చెప్పేసి. వీళ్ళిద్దరి తాలూకా విధానం వల్ల ప్రజలు నష్టపోతున్నారు అనేది ఒకటి గమనించాలి. అది ఏ పార్టీ అవనండి, ప్రజలు నష్టపోతున్నారు. అమరావతి క్యాపిటల్ స్టిక్ అనే ఉన్నారా? నేను అదే అడుగుతున్నా. వన్ ఆఫ్ ద క్యాపిటల్ అమరావతి, ఇంకా కర్నూలు ఉంది, వైజాగ్ ఉంది, మేము దానికే కట్టుబడి ఉంటాము అని చెప్పి మళ్ళీ ముందుకు వస్తారా? లేదు డెవలప్మెంట్ జరుగుతుంది, మనకు క్యాపిటల్ కావాలి, సింగిల్ క్యాపిటల్ అని చెప్పి వెళ్తారా? అది ఆశ గారు, అది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, మనం చెప్పినంత మాత్రాన్ని అవ్వదు. అంటే మీ నాయకుడు కదా, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అనేది? నాకైతే ఇన్ఫర్మేషన్ ఎట్లేదు. వైఎస్ఆర్ పార్టీ విధానాన్ని ఆయన అధినేతగా ఆయన చెప్పాలి. ఇక మిగతా విషయాలు చెప్పారు, కొన్ని విద్యుత్ ఛార్జీలు పెంచారు అని చెప్పేసి, అది అడ్మినిస్ట్రేషన్ పరంగా 1-2 సార్లు పెంచితే పెంచడానికి ఛాన్స్ ఉంది కాబట్టి పెంచారు. ఎన్నిసార్లు అండి? అలాగే 8. అదే ఇప్పుడు
ఇవన్నీ ఏవైతే విధానాలు ఓకే ఉన్నాయో ఆ జరిగినవి విధాన అని మాత్రం పరంగా చెప్తున్నాం. అంటే ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు అనడానికి గతంలో 5 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కొన్ని చేయలేదు, అన్ని చేయలేదు అనట్లేదు, కొన్ని చేయలేదు. అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది కదా, సో ఇంకా చేయాల్సిన టైం ఉంది, చేస్తామని చెప్తున్నారని దాని గురించి మాత్రమే అడగడం జరిగింది. ఓకే, గుడ్ మార్నింగ్ అండి బాలకోటే గారు. దానికైతే చిన్న పాయింట్ మేడం. చెప్పండి చెప్పండి. ఇప్పుడు మనకి ఏంటంటే టీచర్స్ కి ఏదో ఒక ఇది అమలు పరచలేదు ఒకటి. రెండోది ఇంకోటి ఏంటంటే ప్రత్యేక హోదా మీద ఈయన ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎలాగైతే స్ట్రాంగ్ గా ఈ రోజు వీళ్ళు లేకపోతే అక్కడ మోడీ పరిపాలన జరగదు అన్న పరిస్థితుల్లో ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ మన ఎంపీ సీట్స్ మీద స్టాండ్ అవుతుంది అన్న ఫీలింగ్ తో ఆ రోజు అనుకున్నారు ప్రత్యేక హోదా అడుగుదాము అని. ఎప్పుడైతే పూర్తి మెజారిటీ వచ్చిందో అడగడానికి ఛాన్స్ లేకుండా అయింది, అదైతే వాస్తవం. ఓకే, మీకు మెజారిటీ వస్తే అడుగుతారా, మెజారిటీ రాకపోతే అడగరా, మీ యొక్క ఓట్లు అంటే మీ యొక్క సంఖ్యాబలంతో కేంద్రాన్ని ఏమైనా అడుగుతారని చెప్పి ఆనాడు ప్రజలకు చెప్పినటువంటి పాయింట్ కాదు. ఈ ప్రభుత్వం కూడా నష్టాల్లో ఉన్నాము, లేదంటే కనుక రాష్ట్రం ఖజానా ఖాళీగా ఉందని, అప్పుల్లో ఉందని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి కూడా అర్హత లేదు. ఎందుకంటే మనకు ముందే తెలుసు సంక్షేమ పథకాలు ఈ విధంగా ఇస్తున్నారు, అప్పులైపోతున్నాం, కేంద్రం నుంచి అప్పులు తెచ్చుకుంటున్నారు, విచ్చలవిడిగా ప్రభుత్వాస్తులు కూడా తాకట్టు పెట్టేస్తున్నారు అని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలిసే హామీలు ఇచ్చున్నారు. రైట్, ఒక నిమిషం. బాలకోటే గారు గుడ్ మార్నింగ్ అండి మరొకసారి. గుడ్ మార్నింగ్ ఆశా గారు. బాలకోటే గారు, ఈ 6 months పరిపాలన సంబంధించి మీ అభిప్రాయం